నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ముంగిట రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈరోజు పార్టీలో ఉన్న నేత తెల్లారి ఏ పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసల పర్వం కంటిన్యూ అవుతూనే ఉంది. కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద స్థాయి నేతల వరకు ప్రతిరోజు పదుల సంఖ్యలో గులాబీ లీడర్స్ కాంగ్రెస్లో చేరుతున్నారు. వచ్చే లోక్సభ జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో నేతల్ని లాగేసుకుంటుంది కాంగ్రెస్. తాజాగా బీఆర్ఎస్ కీలక నేత కేసీఆర్ సన్నిహితుడు కె కేశవరావు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కేశవరావుతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మునీషా భేటీ అయ్యారు. బంజారాహిల్స్లోని కేకే నివాసానికి దీప్దాస్ మునీషాతో పాటు ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి వెళ్లారు. దాదాపు 40 నిమిషాల పాటు తాజా రాజకీయ పరిస్థితులపైన చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ఉన్నారు. వీరిని కాంగ్రెస్లోకి ఆహ్వానించినట్టు తెలిసింది. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన కేశవరావు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్లోకి వెళ్లారు. రాజ్యసభకు నామినేట్ అయిన ఆయన ప్రతి సందర్భంలోనూ కేసీఆర్తో కలిసి నడిచారు. కాంగ్రెస్ నేతల భేటీతో కేకే పార్టీ మారడం ఖాయం అనే ప్రచారం జరుగుతుంది. అయితే కేశవరావు తాను పార్టీ మారడం లేదని చెప్తున్నారు. ఆయన కూతురు విజయలక్ష్మి మాత్రం కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత కాంగ్రెస్లో చేరారు. దాదాపు 10 మంది కార్పొరేటర్లు హస్తం కండువా కప్పుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీ కేకే మేయర్ గద్వాల విజయలక్ష్మి చేరిక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు సాగుతున్న సమయంలో కేకేను కాంగ్రెస్ నేతలు కలవడం హాట్ టాపిక్గా మారింది. ఇది ఇవాల్టి మెటా న్యూస్ పొలిటికల్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. మీరు చేయాల్సిందల్లా తెలంగాణ ఆంధ్ర పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.